वेट तొందర అటు జరగండి అన్న మీరు అటు ఇచ్చేసేయండి అన్న పర్లేదు అటు ఇచ్చేసేయండి వరుసలో మనం ఏం చేయాలి జన్మదిన పురస్కరించుకొని గజ్వెల్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచే కార్యక్రమం తీసుకున్నాము. ఎందుకంటే మీరందరూ తెలుసు, ఈరోజు భారతదేశానికి ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారు చేస్తున్న సేవలు మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు సేవ చేసిరో, భారతదేశానికి పంచవర్ష ప్రణాళిక అని పెట్టి మనం ప్రతి 5 సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే వాళ్ళ తాత ఉంది. తర్వాత ఇందిరాగాంధీ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అని పెట్టుకుంది, బ్యాంకులను జాతీయం చేసింది, గరీబీ హటావో అని భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపిందో మీ అందరు తెలుసు. మరి వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీ అంతా డెవలప్ చేసి భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చేసిండు. కానీ ఇప్పుడున్న మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ లేని విధంగా ఇన్ని చేసినా కానీ భారతదేశం వెనుకబడి ఉంటుంది. మరి దానికి ఏంది మార్గము అని తెలుసుకుందామనే ఆలోచనతో మొత్తం భారత్ జోడో యాత్ర అని ఎన్ని రోజులు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు విని ఆ ప్రజల సమస్యలతో అవి తీర్చే విధంగా కులగణ చేయాలి. కులగణ చేస్తే ఎవరికైతే రిజర్వేషన్స్ అవసరం ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ కల్పించాలనే ఆలోచనతో అతను ఆదేశిస్తే ఇక్కడున్న మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణ చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి కూడా పంపి ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైతే రిజర్వేషన్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ కులగణ ద్వారా కల్పించాలని మన రాహుల్ గాంధీ గారి సంకల్పమే ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుసు. మరి అప్పుడు ఉన్నోళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ తక్కువ శాతం ఉంటుంది, మరి ఇవాళ వాళ్ళందరూ ఎక్కువ శాతం అయ్యేది. అందుకోసమే మొన్న రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ లేని విధంగా అప్పుడు అంబేద్కర్ ఒక లైన్ పెట్టిండే, ఈ లైన్ దాటవుతుంది. కానీ ఇప్పుడున్న అవసరాలకు ఆ లైన్ కూడా రిజర్వేషన్ దాటాలి. 50% రిజర్వేషన్ దాటినా కానీ బీదోళ్ళందరికీ మేలు చేయాలనే ఆలోచనతో ఆ 50% అనే లైన్ కూడా దాటే విధంగా మా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి, మేము ఏదో దేవుని పేరు మీదనో మతం పేరు మీదనో వేరే దాని మీదనో మేము ఓట్లు అడుగుతలేము. మేము ప్రజలకు సేవ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అయితేనే సమన్యాయం చేస్తుంది. మరి మా రాహుల్ గాంధీ గారు ఆయనకు అవసరం లేకున్నా 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చినా నాకు అది వద్దు, దానికన్నా నిపుణుడు ఉన్నాడు అని మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. మరి అందుకనే మీ ద్వారా మేము కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా